కావలి ఏరియా ఆసుపత్రిలో చిత్రాలు జరుగుతున్నాయి. బిడ్డను మార్చే ప్రయత్నం చేశారు. రెడ్ హ్యాండెడ్గా స్థానికులు పట్టుకోవడంతో తటపటాయించారు. దీన్ని ఓ టీడీపీ నేత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఆగ్రహం చెందిన మత్స్యకారులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. దీన్ని సర్ది చెప్పి ఇంటికి పంపించారు సాయిబాబా అనే టీడీపీ నేత. దీన్ని గుడ్డు చప్పుడు కాకుండా చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎటుకేలకు ఇది బయటపడింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన నెల్లూరు జిల్లాలో ప్రప్రథమంగా జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ఏరియాలోని కడపాలెనికి చెందిన వెంకటేష్ సుజాతలకు మగబిడ్డ జన్మించారు. వీరు పేదలు కావడం ప్రభుత్వ ఆసుపత్రిలో వీరి ప్రసవం జరిగింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగితే మగబిడ్డ జన్మిస్తే మగబిడ్డకు ఆరోగ్యం బాగలేదంటూ చైల్డ్ కేర్కి తీసుకువెళతామని చెప్పి చైల్డ్ కేర్కి తీసుకుని వెళ్లకుండా బిడ్డను మార్చే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని బిడ్డ బంధువులు నిలదీయడంతో ఎటుకేలకు ట్యాగ్ మార్చే ప్రయత్నం చేశారు. ఈ ట్యాగ్ మార్చేందుకు కూడా వీలు లేకుండా మా మగబిడ్డ మాకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మగబిడ్డను తీసుకుని వచ్చి సుజాతకి అప్పగించారు. ఇలాంటి చిత్రాలు కావలి ఏరియా ఆసుపత్రిలో జరిగాయి. ప్రభుత్వం ఆసుపత్రిలో ఇలాంటి వ్యవహారం జరగడం నెల్లూరు జిల్లాలో ఇది ప్రప్రథమం. ఎక్కడెక్కడో జరిగాయని చూస్తున్నా కానీ నెల్లూరు జిల్లాలో కావలి ఏరియా ఆసుపత్రిలో ఈ సంఘటన జరగడం సంచలనంగా మారింది. కాబట్టి వాళ్ళ చదువు వాళ్ళకి చదువుకు పని ఏముంది. వాళ్ళు కూడా అంత మాత్రం చదువుకున్నాళ్లే కదా. వాళ్ళు కూడా మేము అడిగిన తర్వాత అప్పుడు కూడా తీసుకురావాలి. మేము అడిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు తీసుకొస్తున్నారు. ఏది మా బేబీ వస్తుంది వస్తుంది అని గుమ్ముగానే ఉన్నారు. మేము అడిగిన తర్వాత అప్పుడే తీసుకొచ్చారు. పేదోళ్ళే కదా సార్ ఇక్కడికి వచ్చేది. వాళ్ళకు కూడా మోసం జరుగుతుంటే ఇబ్బందే కదా. అదే మోసం అనేది ఉండదు. వాళ్ళు చేంజ్ చెప్తున్నారు. వాళ్ళు చేంజ్ చెప్తున్నారు. తప్పు అయిపోయింది. మేము పిల్లలు చూసుకున్నది మాకు చదువు రాదని. అది నాకు అర్థం కాదు. ఎంతమంది మార్చుంటారు మీరు పిల్లలు ఎంతమంది మార్చుంటారు? అదే గొడవ ఎంతమంది మార్చుంటారు? రాష్ట్ర కార్యదర్శి పొరపాటు జరిగిందని చెప్పేసి కేసులు అంటారు. కేసు పెట్టుకోండి, కేసు పెట్టుకోమంటారు. మాకు లేదు బలం. నేను ఒక వాయిస్ ఇస్తే గందరగోళం అవుద్ది. పిల్లలు వెయిట్ చేస్తారు. పిల్లలకి టైం వాళ్ళకి ఫీవర్ మెడిసిన్ వాడాలి. రండి పిల్లలకి వ్యాక్సిన్ వాళ్ళకి చిన్నపిల్లలు రండి లక్ష్మీరా పిల్లలకి టైం మా బాబుని మటుకు ఓకే చెప్పండి అయిపోయింది. మన దగ్గర తీసుకొచ్చింది మేము ఫేస్ చేస్తాం. మేము మీ దగ్గరే తీసుకొస్తాం. వీడియో ముఖం స్టాఫ్ తో మాకు సంబంధం లేదు. అంతే అంతే ట్రీట్మెంట్ ఇచ్చేది అంతే. కంప్లీట్ గ్యారెంటీ చెప్పలేను అన్నాడు డాక్టర్. అసీలో పెట్టాలన్నాడు. పిల్లకాయలు లేకుండా చేయను అన్నాడు. సరే అని మేము దానికి ఒప్పుకొని ఆపరేషన్ ఆపేసాము పిల్లకాయలు లేకుండా.
ఇప్పుడు ఆ బిడ్డను మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసారు, ఇప్పుడు మేమేం చేయాలా? అంటే పిల్లలు లేకుండా మీరు అడిగారా? పిల్లలు లేకుండా ఇమ్మని అడిగాను. ఏమన్నారు? పిల్లోడికి గ్యారెంటీ చెప్పలేము, పిల్లోడికి పిలిచి వస్తుంది అని చెప్పాడు సార్. తల్లికా? పిల్లోడికి ఇప్పుడు ఏమైపోయింది అన్నది. ఇప్పుడు ఏమైందంటే ఏమైపోయిందంటే మా బిడ్డలు తెచ్చిస్తావు నువ్వు, మేము అందులో అబ్బాయి ఆడుండి మాట అడిగాడు. సరే మా బేబీని తెచ్చి ఏడుండదు అని అడిగితే అప్పుడు పరిగెత్తుతుంది, ఆయమ్మ పంపించింది ఇక్కడికి. మాది పాత గడపాలి. పాత గడపాలి అంటే వెళ్ళి మొన్న వచ్చి చేర్చారండి. అమ్మాయి తుమ్మలపేటలో ఉండింది, మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండింది. వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా చేర్చారండి. చేర్చారేకి మేము వచ్చారు ఆపరేషన్కి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ వెళ్ళిపోయారే మేము వచ్చి డాక్టర్ వచ్చాడు. ఆపరేషన్ చేసి వచ్చి అబ్బాయి బాగలేదు, కండిషన్ బాగలేదు, పిచ్చి వస్తుంది, చిన్న ఆపరేషన్ చేయడానికి రాదు అన్నాడు. చెప్పారేకి మేము భయపడి వద్దులే ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాంలే అన్నాము సార్ అన్నాం. అంటే మళ్ళీ మరుసటి రోజు వచ్చి అబ్బాయిని ఆ నైట్ ఇచ్చేసారు. అబ్బాయిని ఇచ్చేసి మా రూమ్లో పెట్టుకుని తెల్లారి పొద్దున్నే మళ్ళీ తీసుకుపోయారండి. తీసుకుపోయి 12 గంటల దాకా ఇవ్వలేదు. 12 గంటలు ఇవ్వలేదు. తీసుకుపోయిన అమ్మాయి ఆడ ఉంది. ఇవ్వకపోతే మా పక్కన ఉంటే ఆడవాళ్ళు ఆడపిల్ల పుట్టిన అమ్మాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసిన్నారు మా అబ్బాయిని. వాళ్ళకి ఇచ్చేసింటే మేము మా దగ్గర వచ్చి మేము చూసేరేకి ఏంది మన అబ్బాయి లాగా ఉన్నాడు, మన పేర్లు చేత మీద రాసి అడ్రస్ ఉందని చూసేరేకి అక్కడ పోయి అడిగాము ఏది మా అబ్బాయి ఏది అడిగితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళ దగ్గర వచ్చి తీసుకొచ్చి అప్పుడు మేము తప్పు అయిపోయింది గిప్పు అయిపోయింది అంటున్నారు. మేము వదలలేదు సార్, వదలకుండా ఇది అది అడుగుతూ ఉంటే వాళ్ళు డాక్టర్ వచ్చి సమాధానం చెప్పి మీ పిల్లాడిని ఏదో తీరుగా నేను రక్షించే బాధ్యత మాది అని సమాధానం చెప్తున్నారు సార్. అందుకని మేము ఊరుకోలే, ఇప్పుడు కూడా ఊరుకోలే. ఒకసారి పెట్టుకోండి కేసు అన్నాడు. నేను కేసు పెట్టి వాడిని ఫోటోలు లాక్కుని కేసు పెట్టి వస్తుంటే మళ్ళీ నన్ను వచ్చి పట్టుకున్నారు. వద్దులే మేము సరి చేస్తాంలే ఏదో తీరిక చేస్తాంలే అని చెప్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఇవ్వలేదు సార్, రూమ్లో పెట్టుకొని రూమ్లోనే అబ్బాయిని కూడా ఇవ్వలేదు అని చెప్తే ఇవ్వలేదు సార్. ఇక్కడ సూపర్వైజర్ కోడల పేరు, కొడుకు పేరు శ్రీనివాసులు.